నమస్తే. దిస్ ఇస్ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఈరోజు టాపిక్ మనం తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్. రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే ఆయన ప్యాషన్ టువర్డ్స్ దట్ ప్రాజెక్ట్. అదే ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ మీ అందరికీ తెలిసిందే. సో ఏంటి ఫ్యూచర్ సిటీ, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ సిటీ మీద, ఓవరాల్గా రియల్ ఎస్టేట్ మీద కూడా మాట్లాడుకుందాం. రీసెంట్ డెవలప్మెంట్స్ తీసుకుంటే ఫోర్త్ సిటీ కోసం ఎఫ్సిడిఏ అనే అథారిటీ, అంటే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ ఎలాగో అలాగే ఎఫ్సిడిఏ అథారిటీని గవర్నమెంట్ ఫామ్ చేసింది అఫీషియల్గా. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్గా ఉంటారు. సో ఈ ఎఫ్సిడిఏ ఏం చేస్తుందంటే ఈ ఫోర్త్ సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ కూడా 2 మాస్టర్ ప్లాన్స్ ఉంటాయండి. ఒకటి కోర్ ఫోర్త్ సిటీకి, అంటే అరౌండ్ 30,000 ఏకర్స్లో కోర్ ఫ్యూచర్ సిటీ కోసం ఒక మాస్టర్ ప్లాన్. అలాగే ఎఫ్సిడిఏ పరిధిలోకి రాబోతున్న ఆల్మోస్ట్ 2 lakh ఏకర్స్కి ఇంకొక మాస్టర్ ప్లాన్ వస్తుంది. సో ఎంటైర్లీ ఒక న్యూ సిటీ డెవలప్ అవుతూ ఉంది. ఎక్కడ అంటే శ్రీశైలం హైవేకి, నాగార్జున సాగర్ హైవేకి మిడిల్లో, ఎగ్జిట్ 14కి ఎగ్జిట్ 15కి మిడిల్లో, అలాగే ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో. సో ఇక్కడ ఇంత డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా అంటే 100% ఉందండి. ఎలా అంటే ఫోర్త్ సిటీలో ఏమేం ప్రాజెక్ట్స్ వస్తున్నాయో చూద్దాం. క్లస్టర్ వైజ్ డెవలప్మెంట్ వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ వర్క్ అయితే మెగా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. భూములు ఇచ్చిన రైతులకి లేఅవుట్ డెవలప్ చేసి ఫ్లాట్స్ అలాట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫర్దర్గా రాబోయే డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. అండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏ ప్రాంతమైనా డెవలప్ అవుతుంటే ఫస్ట్ అక్కడ వచ్చేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సే. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమరావతి తీసుకుందాం. అమరావతిలో ఫస్ట్ ఏమొచ్చినాయండి, అన్నిటికన్నా ముందు వచ్చింది యూనివర్సిటీసే. సో ద గ్రోత్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తోనే మన గ్రోత్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యూచర్ సిటీలో కూడా అదే జరగబోతుంది. తర్వాత ఏఐ రిలేటెడ్. అండి, టోటల్ ఇండియాలో ఏఐ విషయంలో ఇనిషియేటివ్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ ఏదన్నా ఉందా అంటే అది తెలంగాణ మాత్రమే, రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రమే. ఏఐ సమ్మిట్ కూడా మనం కండక్ట్ చేసాం హైదరాబాద్లో. లాట్ ఆఫ్ ఫండ్స్ మనకు జపాన్ నుంచి, అంటే టాప్ ఏఐ కంపెనీస్ ఓవరాల్ ది వరల్డ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మనకు ఫండ్స్ రావటం. ఫండ్స్ ఐ మీన్ ఎంఓయూస్ చేసుకోవటం, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని. సో ఏఐ బిగ్ సక్సెస్ కాబోతుంది ఫ్యూచర్ సిటీలో, నో డౌట్. అలాగే ఫార్మా గురించి మన తెలంగాణలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. వీఆర్ ద లీడింగ్ ఫార్మా స్టేట్. అలాగే హైదరాబాద్ సిటీ ఈజ్ ద లీడింగ్ ఫార్మా. అలాగే ఐటీ కంపెనీస్ కొన్ని రాబోతున్నాయి ఫోర్త్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో. సో ఐటీ వస్తుందా రాదా అనే డౌటే అక్కర్లేదు. ఎందుకంటే ఆఫ్టర్ బెంగళూరు ఇండియాలోనే లీడింగ్ ప్లేస్లో ఉంది హైదరాబాద్. ఆఫ్టర్ బెంగళూరు మనమే ఉన్నాము, బెంగళూరుని కూడా బీట్అవుట్ చేయబోతున్నాం. సో దాని గురించి నో వరీస్. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఎడ్యుకేషనల్ హబ్, సో అవి వస్తాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ టౌన్షిప్ రాబోతుంది. ఆ పాసిబిలిటీ ఉందా అంటే ఆల్రెడీ మనకి పుల్లల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, బాలయోగి స్టేడియం, ఇలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ 15 years బ్యాకే మనకుంది. స్పోర్ట్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ 100% వస్తాయి. నెక్స్ట్ వీటన్నిటికీ మేజర్గా అండి హెల్త్ స్పియర్ రాబోతుంది మన ఫోర్త్ సిటీలో. సో హెల్త్ స్పియర్ అంటే ఏం జరుగుతుంది, వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ల్యాండ్ అలాట్ చేస్తారు. గవర్నమెంట్ అక్కడ ప్రొవైడ్ చేసేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే. రిమైనింగ్ థింగ్ అంతా మేనేజ్మెంట్ రిలేటెడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసుకుంటారు. అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ ఆల్రెడీ కొన్ని టాప్ హాస్పిటల్స్కి అయితే అక్కడ ల్యాండ్ అలాట్ చేయబోతున్నారని తెలుస్తూ ఉంది. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అండి. ఇనీషియల్గా ఎక్కడైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది వీటితోనే. అది క్రిస్టల్ క్లియర్గా ఫోర్త్ సిటీలో కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, అందరూ గమనించాల్సింది, మన హైదరాబాద్లో ఎప్పుడూ కూడా నెగ్లిజెన్స్కి గురైంది ఏ గవర్నమెంట్ పట్టించుకొని రంగం ఒకటి ఉంది, అదే సినీ రంగం, ఫిలిం ఇండస్ట్రీ. లాట్ ఆఫ్ రెవెన్యూ అండి ఫిలిం ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి. కానీ వాళ్ళని ఎప్పుడూ ఎందుకో ఐ డోంట్ నో, బట్ అంత ఇంపార్టెన్స్ అయితే వాళ్ళకి
బట్ ఇప్పుడైతే మన ఫ్యూచర్ సిటీలో, భారత్ ఫ్యూచర్ సిటీలో కొన్ని ఫిలిం ఇండస్ట్రీ రిలేటెడ్ స్టూడియోస్ కూడా రాబోతున్నాయి. ఎందుకు రాబోతున్నాయంటే అండి, రామోజీ ఫిలిం సిటీ వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, ఈవెన్ హాలీవుడ్ మూవీస్ కూడా రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు. ఇండియా మొత్తం రామోజీ ఫిలిం సిటీకి వస్తుంది, వరల్డ్ కూడా రామోజీ ఫిలిం సిటీకి వస్తుంది అనే కదా మనం చెప్పింది. కానీ ఇవేమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సింది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా ఎయిర్పోర్ట్ కావాలి. అండి, ఒక బాలీవుడ్ హీరో ఉన్నాడు, హాలీవుడ్ హీరో ఉన్నాడు, లేకపోతే మన తెలుగు హీరోయే ఉన్నాడు. 2 hours 3 hours ట్రావెల్ చేసి స్టూడియోకి రమ్మంటే రారు. నియర్ బై ఎయిర్పోర్ట్ ఉంటే వరల్డ్ మొత్తం నుంచి ఫిలిం ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వస్తుంది. సో ఈ అన్సీన్ ఆపర్చునిటీ, ఇన్విజిబుల్ ఆపర్చునిటీ ఫ్యూచర్ సిటీలో మనకుంది. అది గవర్నమెంట్ 100% ముందుకు తీసుకురాబోతుంది. సో జస్ట్ ఇమాజిన్ అండి, ఫ్యూచర్ సిటీ అనేది ఎలా ఉండబోతుంది అనేది బియాండ్ ఇమాజినేషన్ గ్రో అవబోతుంది ఫ్యూచర్ సిటీ. అండ్ ఇక్కడ సినీ ఇండస్ట్రీ ప్లస్ ఏఐ కాంబినేషన్. సో సినీ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ అయింది. సినీ ఇండస్ట్రీ వల్లే ఒక పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. మనకు తెలియని విషయం ఏం కాదు. అదంతా ఓల్డ్ ముంబై హైవేకి అటాచ్డ్గా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వరకు కూడా ఈ డెవలప్మెంట్కి రీజన్ నన్ అదర్ దెన్ ఫిలిం ఇండస్ట్రీ కదా. అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేసాం మనం, ఈ విషయాన్ని ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ నౌ ఈ ఈ ఈ ఆపర్చునిటీ అయితే మనకుంది. దీని మీద గవర్నమెంట్ కూడా దృష్టి సారించింది. 2-3 times రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో న్యూయార్క్ స్టైల్ ఫిలిం స్టూడియోస్ కూడా ఇక్కడ తీసుకొస్తామని ఆయన చెప్పున్నారు. బట్ దీస్ థింగ్స్ టేక్ టైమ్ అండి. సో ఇది రియల్ ఎస్టేట్ మీద ఎలా ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది చూద్దాం. రియల్ ఎస్టేట్ ఎలా డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయితే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ గ్రో అవుతాయి. న్యూ ఇండస్ట్రీస్ వస్తే రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది. ఎంప్లాయ్మెంట్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ ఫ్యాక్టర్సే కదా బేసిక్ రియల్ ఎస్టేట్కి. ఫ్యూచర్ సిటీ వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఈ 2 highways మిడిల్లో కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా ఆ ప్రాంతంలో అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ అండి, యాజ్ ఎ రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నేనేం చెప్తానంటే అక్కడ క్రియేట్ అవ్వబోయే ఆపర్చునిటీ చెప్తాను. బట్ ఈరోజు క్లయింట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది అవుతుందా అవదా. ఓఆర్ఆర్ అన్నప్పుడు ఏమన్నారు, ఇవన్నీ అయ్యే పనులేనా, చూద్దాంలే బాయ్ అన్నారు అప్పుడు. బట్ ఆఫ్టర్ దట్ అరే అప్పుడు నేను ఇక్కడ చూశాను, ఇన్వెస్ట్ చేయలేదు అనే ఒక బాధ. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు అదే, ఇంకొక SEZ వచ్చినప్పుడు అదే. అలా అని చెప్పి అన్ని టైమ్స్ మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంటే సమ్ టైమ్స్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. ఫ్యాబ్ సిటీ, ముచ్చర్ల ఐటీ పార్క్. సో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డెసిషన్ తీసుకోవాల్సిందే మీరు. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్, అక్కడ ఉన్న స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ చెప్పటం వరకే నా వర్క్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ అండి, వెరీ క్లియర్. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ముందుకెళ్ళండి, మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే గో ఫర్ సమ్ అదర్ ఏరియా. ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ మీ చేతుల్లో నా చేతుల్లో, ఇట్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. సో ప్రైజెస్ చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. శ్రీశైలం హైవేలో తుక్కుగూడ అండి, ఎగ్జిట్ 14 దగ్గర ఈ రోజు అయితే అరౌండ్ 45,000 నుంచి 50,000 per square yard ఉంది తుక్కుగూడ. తుక్కుగూడ చాలా ప్రీమియం ప్లేస్ లాగా డెవలప్ అవుతూ ఉంది. మీకు డ్రీమ్ ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పటికి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో అక్కడ దొరుకుతూ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ఎమ్యూనిటీస్, డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్. అరౌండ్ 50 lakhs నుంచి 60 lakhs 70 lakhs కూడా మనకి ప్రాజెక్ట్ దొరికే అవకాశం ఉంది. దట్టు మంచి బిల్డర్, మంచి ప్రాజెక్ట్స్. తుక్కుగూడ తర్వాత వచ్చే మైక్రో మార్కెటే మహేశ్వరం. మీరు ప్రీమియం విల్లాకి వెళ్ళాలా, తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. అక్కడ వస్తున్న ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్ కావచ్చు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కావచ్చు, ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అగైన్. ఇంటర్చేంజ్ అనే మాల్, హెల్త్ స్పియర్, ఇవన్నీ ఇంపాక్ట్ చూపిస్తాయి. మీరు కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ మహేశ్వరం చూద్దామండి. మహేశ్వరంలో మీకు స్క్వేర్ యార్డ్ వచ్చి 15,000 నుంచి 20,000 25,000 వరకు కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఆ 100 feet రోడ్ కావాలి, ప్రీమియం వెంచర్లో కావాలంటే అరౌండ్ 25,000 to 30,000. కొంచెం ఇంటర్నల్ మూవ్ అవుతాం 1-2 kilometers అంటే మీకు 15,000 20,000లో కూడా మంచి ఫ్లాట్స్ దొరుకుతూ ఉన్నాయి. సో మహేశ్వరం ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ బికాస్ 2 highwaysని కనెక్ట్ చేసే రోడ్ అది. బెంగళూరు హైవేని, ముచ్చింతల ఆశ్రమాన్ని, అలాగే మహేశ్వరంని కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఆ రోడ్. రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. సో ఈ మైక్రో మార్కెట్ని కన్సిడర్ చేయండి. ఆఫ్టర్ మహేశ్వరం తీసుకుంటే
రాచలూరు లాంటి ప్రాంతాలండి. రాచలూరులో ఇప్పుడు పూర్తిగా విల్లా మార్కెట్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ఇట్స్ గ్రీనరీ. సో ఈవెన్ 10 క్రోర్స్ నుంచి 15 క్రోర్స్ 20 క్రోర్స్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో ద ఏరియా ఎలా బూమ్ అవుతుందో చూడండి. అక్కడ కూడా మీకు ప్లాటింగ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అరౌండ్ 25,000 మినిమం ప్రైస్ ఉంటుందండి. సో అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ బడ్జెట్కి ప్రిపేర్ అవ్వండి. అప్రూవ్డ్ లేఅవుట్స్లో ఇన్వెస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే మార్కెట్ ఇదే బిగ్ మార్కెట్ శ్రీశైలం హైవేలో కందుకూరు మండల్ అండి. మీకు 25,000 నుంచి 20,000 15,000 ఈవెన్ 12,000 పర్ స్క్వేర్ యార్డ్ కూడా దొరుకుతుంది. కందుకూరు అంటే కొత్తూరు క్రాస్ రోడ్స్ నుంచి తీసుకుని అప్ టు కట్తాల్ నుంచి అమంగల్ వరకు తీసుకుంటే వ్యాస్ట్ ప్లేస్. అలాగే ఫ్యూచర్ సిటీస్ అటాచ్డ్గా ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా. సో ఈ ప్రాంతంలో మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా రాబోయే 4-5 ఇయర్స్లో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అగైన్ ఐ రిపీట్ ప్రైజెస్ 12,000 నుంచి, రీసేల్ ఫ్లాట్స్ అయితే 12,000 నుంచి, అప్రూవ్డ్ లేఅవుట్స్లో 15,000 20,000 25,000లో మీ బడ్జెట్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శ్రీశైలం హైవే అండి, అండ్ ఆల్సో అబౌట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ వర్క్స్ వచ్చే 2 monthsలో స్పీడప్ కాబోతున్నాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అయితే ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. FCDA ల్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అబ్జర్వ్ చేసుకోండి. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. మంచి రిటర్న్స్ అయితే మీరు ఈల్డ్ చేస్తారు. దట్ ఐ కెన్ గ్యారంటీ. సో ఫ్యూచర్ సిటీ కానీ, శ్రీశైలం హైవే కానీ, లేదంటే సాగర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాల్ మీ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ట్రై టు రీచ్ అవుట్ ఆన్ వాట్సాప్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.